చనిపోయిన ఒక 8 ఏళ్ల చిన్నారి చీకటి పడుతున్న సమయంలో నిర్మానుష్యమైన ఊరి పొలిమేరల్లో ఒంటరిగా నిలబడి ఒక గాజుల వాడితో తన చేతుల నిండా గాజులు వేయించుకోవడం ఇప్పుడైనా విన్నారా? ఒక పసిపాప పసుపు రంగు చీర కట్టుకుని ఊళ్ళోని ఇళ్ల పైకప్పుల మీద గెంతులు వేస్తూ ఆడుకుంటూ ఉంటే ఆ ఊరికి వచ్చిన మహామాంత్రికులు భూత వైద్యులు సైతం భయంతో వణికిపోయి ఊరొదిలి పారిపోయారు అంటే ఆ చిన్నారి శక్తి ఎలాంటిదో ఊహించుకోండి. పెట్టెల్లో పెట్టిన బట్టలు పెట్టెల్లోనే కాలిపోతాయి. మనిషి తలకు కట్టుకున్న తలపాగా కాలిపోతుంది, కానీ తలకి ఒక చిన్న గాయం కూడా అవ్వదు. పసికందులు పడుకున్న ఉయ్యాల్లో గుడ్డలు కాలిపోతాయి, కానీ ఆ బిడ్డలకు ఏ ఆపద జరగదు. మరణించిన ఒక చిన్నారి తనని నమ్మని వారి అహంకారాన్ని మట్టి కల్పించి తనని నమ్మిన వారికి కొంగు బంగారమై ఏకంగా ఒక గ్రామానికి గ్రామ దేవతగా ఎలా మారింది? ఈ కథ ఏదో సినిమాలోది కాదు. కృష్ణా జిల్లా తేలప్రోలులో అక్షరాల 190 ఏళ్ల క్రితం జరిగిన ఒక మహా అద్భుతం. ఈరోజు ఆ బాలదేవత రంగమ్మ తల్లి చరిత్రని, ఆ కన్నీటి గాథని మీ కళ్ళకు కట్టినట్లు వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మీ రోమాలు నిక్కపరుచుకోవడం ఖాయం. ఇప్పటికి సరిగ్గా 190 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలంలోని తేలప్రోలు అనే ఒక చిన్న పల్లెటూరు. పూడి గుడిసెలు, చుట్టూ పచ్చని చెట్లు, పొదలతో ఎంతో ప్రశాంతంగా ఉండేది ఆ ఊరు. ఆ గ్రామంలో జక్కా, మునయ్య, మహాలక్ష్మమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. ఎంతో సామాన్యమైన కుటుంబం వారిది. మహాలక్ష్మమ్మ తన భర్తకు సేవ చేసుకుంటూ ఏ కష్టం వచ్చినా తోడుగా ఉండేది. అలా వారి జీవితం సాగుతున్న రోజుల్లో 1829వ సంవత్సరంలో వారింట ఒక మహాలక్ష్మి జన్మించింది. ఆ పసిపాపకు రంగమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి రంగయ్య అని పేరు పెట్టారు. 2 పిల్లల్ని ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా అల్లాడి ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. కాలచక్రం గిర్రును తిరిగింది. రంగమ్మకు 8 ఏళ్ళు వచ్చాయి. తమ్ముడు రంగయ్యకు 6 ఏళ్ళు నిండాయి. ఆడుతూ పాడుతూ ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండేది. కానీ విధి ఎంత విచిత్రమైనది! ఆ కుటుంబం సంతోషాన్ని చూసి ఓర్వలేకపోయిందో ఏమో. ఊహించని ఒక పెను విషాదం ఆ ఊరి మీద పడింది. ఉన్నట్లుండే తేలప్రోలు గ్రామంలో మసూచి వ్యాధి భయంకరంగా వ్యాపించింది. ఊళ్ళో వాళ్ళు పెట్టల్లా రాలిపోతున్నారు. ప్రతి ఇంట చావు డప్పులే. దురదృష్టవాస్తు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న ఆ 8 ఏళ్ల చిట్టి తల్లి రంగమ్మకు కూడా ఆ మసూచి సోకింది. చిన్నారి శరీరం అంతా పొక్కులతో తీవ్రమైన జ్వరంతో మంచం పట్టింది. ఆ పసిబిడ్డ పడుతున్న బాధ చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దేవుడా, నా బిడ్డ ప్రాణాలు కాపాడు అని ఏడవని రోజు లేదు, మొక్కని దేవుడు లేడు. కానీ కొన్ని రోజులకు ఆ పసికండు కన్ను మూసింది. ఆ తల్లిదండ్రుల రోదనతో ఆ ఊరంతా కన్నీరు మున్నీరయ్యింది. ఎంత ముద్దుగా ఉండేదానివి తల్లి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటూ గుండెలు పగిలేరా ఏడ్చారు. కానీ ఎంత ఏడ్చినా ఆ చిన్నారి తిరిగి రాదు కదా. పుట్టేడు దుఃఖాన్ని గుండెల్లో దిగమింగి బరువెక్కిన ఉదయాలతో శ్మశానానికి తీసుకువెళ్ళి ఆ 8 ఏళ్ల పాపను సమాధి చేశారు. మునయ్య, లక్ష్మమ్మ. కూతురు లేని ఆ ఇల్లు శ్మశానంలా మారిపోయింది. మసూచి నుండి బతికి బయటపడ్డ కొడుకు రంగయ్యను చూసుకుంటూ కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు ఆ తల్లిదండ్రులు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక గాజులు అమ్మేవాడు చుట్టుపక్కల ఊళ్ళల్లో గాజులు అమ్ముకుంటూ తేలప్రోలు వైపు వస్తున్నాడు. ఊరు దగ్గర పడుతుంది. సూర్యుడు అస్తమించి చీకటి పడుతుంది. ఆ చుట్టుపక్కల మనుషుడు అలికిడి కూడా లేదు. చల్లటి గాలి వేస్తుంది. గాజుల మూటను భుజాన వేసుకుని నడుస్తున్న ఆ గాజుల వాడికి వెనక నుండి ఒక సన్నటి వాయిస్, "ఓ గాజులన్నా, ఓ గాజులన్నా" అని పిలిచినట్లు వినిపించింది. చీకట్లో ఎవరు పిలుస్తున్నారు అని అటూ ఇటూ చూశాడు, కానీ ఎవ్వరూ లేరు. తన భ్రమేమో అనుకుని మళ్ళీ ముందుకి అడుగు వేస్తుండగా, "ఓ గాజులన్నా, నా చేతుల నిండా గాజులు వేస్తావా" అనే మాట స్పష్టంగా వినిపించింది. ఆ గాజుల వాడికి ఒకేసారిగా భయం వేసింది. "అమ్మా, నువ్వెవరో నా కళ్ళకు కనిపించు,
నీవు అడిగినట్లే గాజులు వేస్తాను అన్నాడు. అంటే ఎక్కడి నుండో ఒక 8 ఏళ్ల చిన్నారి బాలిక అచ్చం దేవతలా నడుచుకుంటూ వచ్చి వాడి ముందు నిలబడింది. తన బుజ్జి చేతులను ముందుకు చాపింది. జనసంచారం లేని ఆ ఊరి బయట చీకట్లో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిని చూసి వాడికి వెన్నులో వణుకు పుట్టింది. కానీ మారు మాట్లాడకుండా ఆ పిల్ల అడిగినట్లే ఆ 2 చేతులకు గాజులు నిండుగా తొడిగాడు. ఆ గాజులు గలగలా విని ఆ చిన్నారి ముఖంలో ఎంతో ఆనందం. గాజుల వాడికి భయం వేసినా డబ్బుల కోసం చేయి చాపాడు. అప్పుడు ఆ చిన్నారి ఏమందో తెలుసా? ఓ గాజులన్నా, నా పేరు రంగమ్మ, మాది ఈ ఊరే. మా అమ్మ పేరు లక్ష్మమ్మ, నాన్న పేరు మునయ్య. నువ్వు తిన్నగా మా ఇంటికి వెళ్ళు. మా ఇంటి గూటిలో ఒక పసుపు గుడ్డలో డబ్బులు మూట కట్టి ఉన్నాయి. మా అమ్మను అడిగి ఆ డబ్బులు తీసుకో అన్నా అని ఆ ఇల్లు ఎక్కడుందో, ఆ ఇంటికి ఎలా వెళ్ళాలో పోసకొచ్చినట్లు చెప్పింది ఆ చిట్టి తల్లి రంగమ్మ. ఆ గాజులవాడు మారు మాట్లాడకుండా బాలదేవత రంగమ్మ చెప్పినట్లే ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఉన్న మునయ్య లక్ష్మమ్మలకు జరిగిందంటా చెప్పాడు. ఆ మాటలు వినగానే లక్ష్మమ్మకు గుండె ఆగినంత పని అయింది. చనిపోయిన తన కూతుర్ని తలుచుకుని నోట మాట రాక బోరున ఏడ్చింది. అయ్యా, నువ్వు చూసిన పిల్ల మా అమ్మాయి కాదు బాబు, మా చిట్టి రంగమ్మ చనిపోయి చాలా రోజులయ్యింది అని దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది. కానీ ఆ గాజులవాడు వినలేదు. లేదు తల్లి, ఆ పిల్ల చెప్పిన ఆనవాళ్ళు, మీ పేర్లు అన్నీ కరెక్ట్గానే సరిపోతున్నాయి. ఒకసారి ఇంట్లోకి వెళ్ళి ఆ గూటిలో పసుపు గుడ్డలో డబ్బులు ఉన్నాయేమో చూడండి అని బతిమలాడాడు. లక్ష్మమ్మ మెల్లగా ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో చీకటిగా ఉందని ఒక దీపం వెలిగించింది. చేతులు వణుకుతుండగా ఆ దీపం పట్టుకుని గూటి దగ్గరికి వెళ్ళింది. గూటిలో చేయి పెట్టి వెతికింది. ఆమె చేతికి ఒక చిన్న మూట తగిలింది. బయటకు తీసి చూస్తే అచ్చమ్మ ఆ గాజులవాడు చెప్పినట్లే పసుపు గుడ్డతో కట్టిన మూట. దీపం కింద పెట్టి ఆ పసుపు గుడ్డను విప్పింది. దీపం వెలుగులో ఆ గుడ్డలో ఉన్న చిల్లర డబ్బులు తలతలా మెరుస్తున్నాయి. లక్ష్మమ్మ ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదు. ఆనందం పట్టలేక గట్టిగా అరుచుకుంటూ గుమ్మంలోకి పరిగెత్తుకొచ్చింది. చనిపోయిన తన కూతురు సామాన్యమైన పిల్ల కాదని, సాక్షాత్తు ఒక బాల దేవతగా మారిందని ఆ తల్లిదండ్రులకు అర్థమైంది. ఇదంతా చూసి ఆ గాజులవాడు సైతం ఆశ్చర్యపోయి అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. వారు ఆ పసుపు గుడ్డలోని డబ్బులు తీసి ఆ గాజుల వాడికి ఇచ్చారు. ఏనాటి పుణ్యఫలమో సాక్షాత్తు ఒక దేవతే తమకు కూతురిగా పుట్టిందని ఆ తల్లిదండ్రులు గర్వపడ్డారు. ఆ రోజు నుండి లక్ష్మమ్మ మునయ్యలు తమ కూతురు రంగమ్మను దేవతగా పూజించడం మొదలుపెట్టారు. కానీ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు కదా. చనిపోయిన పిల్ల దేవత అవ్వడం ఏంట్రా, ఇదంతా ఒట్టి భ్రమ అంటూ కొందరు అహంకారులు రంగమ్మను అపహాస్యం చేయడం, విమర్శించడం మొదలుపెట్టారు. ఇక లాభం లేదు. తనెవరో ఆ ఊరికి చూపించాలనుకుంది బాలదేవత. అంతే, రంగమ్మను ఎవరైతే దూషించారో వాళ్ళ ఇళ్లకు, వాళ్ళ దేహాలకు కష్టాలు మొదలయ్యాయి. అహంకారంతో విర్రవిగి వాళ్ళ ఇల్లు ఉన్నట్లుండి కాలిపోవడం మొదలయ్యింది. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ పక్కనే ఉన్న రంగమ్మ భక్తుల ఇళ్లకు మాత్రం చిన్న మంట కూడా అంటుకోలేదు. వాళ్లకు అంతా మేలే జరుగుతుంది. ఇక్కడ మరో అద్భుతం ఏమిటంటే చిన్నపిల్లలు పడుకున్న ఉయ్యాల్లో బట్టలు కాలిపోతున్నాయి. కానీ ఆ పసికండుల ఒంటి మీద చిన్న గీత కూడా పడలేదు. ఆడవాళ్ళు దాచుకున్న వస్తువులు మాయమైపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకే దొరికేవి. పెట్టిలో దాచిన బట్టలు బయటకు తీయకుండానే పెట్టిలోనే బూడిదైపోయేవి. మరీ ఆశ్చర్యం ఏమిటంటే పెద్దవాళ్ళు తలకి కట్టుకునే తలపాగాలు వారి తల మీదే కాలిపోతున్నాయి. కానీ వాళ్ళ తలలకు ఏమీ కావడం లేదు. ఇది కదా అమ్మవారి లీల. తనను నమ్మని వారికి భయం పుట్టిస్తుంది, కానీ ఎవరికీ ప్రాణహాని మాత్రం తలపెట్టలేదు ఆ తల్లి. కొందరు అహంకారులు ఇది అమ్మవారి మహిమ అని నమ్మక ఊరికి ఎవరో చేతబది చేశారని భ్రమపడ్డారు. ఈ అరిష్టాలకు భయపడి కొందరు ఊరికి దూరంగా ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఊళ్ళో కంటే ఊరి బయట ఉన్నవారికి కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక ఈ సమస్యను ఎలాగైనా తీర్చాలని
ఊరి పెద్దలంతా సమావేశమై ఎక్కడి నుండో గొప్ప గొప్ప భూత వైద్యులను పిలిపించారు. ఆ మాంత్రికులు ఊరి పొలిమేరల్లో కూర్చుని తమ మంత్రాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. కానీ ఏమైందో తెలుసా? ఆ భూత వైద్యులు భయంతో వణికిపోతూ ఊరి పెద్దల దగ్గరకు వచ్చారు. అయ్యా, ఈ ఊళ్ళో జరిగే అరిష్టాలను ఆపే శక్తి మాకు లేదు. మా మంత్రాలు గాలిలో కలిసిపోతున్నాయి. మాకు ఒక పసుపు చీర కట్టుకున్న ఒక చిన్నారి బాలిక కనిపిస్తుంది. ఆ పిల్ల ఒక ఇంటి మీద నుండి మరో ఇంటి మీద గెంటులు వేస్తూ మమ్మల్ని చూసి నవ్వుకుంటూ ఆడుకుంటుంది. ఆమె అసామాన్యమైన శక్తి కాదు, సాక్షాత్తు మహాశక్తి. ఆ బాలిక శక్తి ముందు మేము ఎందుకు పనికిరాము అంటూ దండం పెట్టి ఆ ఊరు వదిలి పారిపోయారు. ఇక తనను ఊరంతా నమ్మే సమయం ఆసన్నమైందని రంగమ్మ తల్లి భావించింది. పెద్దావిడిపల్లికి తూర్పు దిశగా ఉన్న ఒక ఊరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన పంచగణసారి అంటే అమ్మవారి పూనకం వచ్చే వ్యక్తి అన్నమాట. ఆమె నిద్రపోతుండగా రంగమ్మ తల్లి కలలో కనిపించింది. తేలపురలో తనను కొందరు నమ్మడం లేదని, ఊరి పెద్దల పేర్లు, తాను చేస్తున్న మహిమలు అన్నీ పోసపుచ్చినట్లు ఆ గణాశాలికి చెప్పింది. ఊరి మధ్యలో మా తల్లిదండ్రులతో కలిసి నాకు ఒక గుడి కట్టించమని ఊరి పెద్దలకు చెప్పు అని ఆదేశించింది. మెడుకు వచ్చిన గణాశాలి గుండె భయంతో దడదడలాడింది. తేలపురలు చాలా దూరం కావడంతో వెళ్ళడానికి వెనకాడింది. అంతే, అమ్మవారి కోపానికి గురై ఎన్నో కష్టాలు పడింది. ఆ బాలదేవత శక్తి గ్రహించిన ఆ గణాశాలి ఎంత కష్టమైనా సరే నడుచుకుంటూ వచ్చి తేలపురలు చేరుకుంది. ఊరి పెద్దలందరినీ పిలిచి బాలదేవత రంగమ్మ కళలో చెప్పిన ప్రతి విషయాన్ని వాళ్ళ పేర్లతో సహా చెప్పింది. నమ్మని వాళ్లకు తన మహిమలను కళ్ళెడితే చూపించింది. దాంతో ఊరి ప్రజలందరి కళ్ళు తెరుచుకున్నాయి. అందరూ ఒకటై దక్కవారి కుటుంబంతో కలిసి అమ్మవారు అడిగినట్లే ఊరి మధ్యలో అద్భుతమైన గుడి కట్టించారు. ఆ గుడిలో రంగమ్మ పేరంటాలు విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు రంగమ్మ పేరంటాలమ్మ గుడిలో జక్కవారి వంశస్థుల ఆధ్వర్యంలో నిత్య పూజలు, నైవేద్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత చైత్ర శుద్ధ పౌర్ణమికి 10 రోజుల ముందు ఈ తిరునాళ్ళు మొదలై మహావైభవంగా జరుగుతాయి. లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ప్రభబండ్లు కట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ జరిగే అతిపెద్ద అద్భుతం ఏమిటో తెలుసా? ఎవరైనా సంతానం లేని స్త్రీలు ఉంటే గుడి వెనుక అమ్మవారి ఉయ్యాలను ఊపుతారు. ఆ సమయంలో సంతానం లేని స్త్రీలు అమ్మవారి ముందు తమ పమిడి కొంగును చాపి నిలబడతారు. అమ్మవారి ఉయ్యాల ఊగేటప్పుడు అందులో నుంచి పూలు వచ్చి ఆ పమిడి కొంగులో పడితే చాలు, వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఏవో కథల్లో మాటలు కావు, ఎందరో భక్తుల జీవితాల్లో జరుగుతున్న ప్రత్యక్ష నిజం. మనసారా రంగమ్మ తల్లిని నమ్ముకుంటే చాలు, కోరిన కొడుకులు ఇచ్చే తీరుస్తుంది ఆ చిటి తల్లి. నమ్మని వారిని కూడా కరుణించే దయామయ్యి ఆమె. మీకు కుదిరితే ఒకసారి కృష్ణా జిల్లాలోని తేలపురలకు వెళ్ళి ఆ రంగమ్మ తల్లిని దర్శించుకోండి. మీ కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. మాకు తెలిసిన ఈ అద్భుతమైన చరిత్రను, జ్ఞానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మీ నుండి మాకు కావాల్సింది ఒక సపోర్ట్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే ఆ బాలదేవత రంగమ్మ తల్లి చరిత్ర నలుగురికి తెలిసేలా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్లో జై రంగమ్మ తల్లి అని రాయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.